యూజువల్‌గా మనం చాలామంది విషయంలో గమనిస్తూ ఉంటాం. ఒక వయసొచ్చాక ఎల్డర్లీ పీపుల్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్‌కి గురవ్వడం, ఒక్కోసారి బెడ్ రిడన్ అవ్వడం, మరి ముఖ్యంగా హిప్ గానీ, లేకపోతే తుంటి విరిగిందని, లేతే ఏదైనా ఇంకా సమ్ అదర్ ఫ్రాక్చర్‌కి గురయ్యి వాళ్ళు బెడ్ రిడన్ అవ్వడం, ఒక్కోసారి కోలుకోలేని పరిస్థితులు కూడా గమనిస్తూ ఉంటాం. అసలు ఎల్డర్లీ పీపుల్ తరచుగా ఎందుకు ఫ్రాక్చర్స్‌కి గురవుతూ ఉంటారు? సీనియర్ సిటిజన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? వయసు పైబడే కొద్దీ స్త్రీలు, పురుషులు ఆహారంలో మార్పులతో పాటు తప్పనిసరిగా తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి? ఇంకా ఎక్స్‌ట్రా కేర్ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? ఆస్టియోపీనియా అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగానే గుర్తించి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఎల్డర్లీ పీపుల్‌లో ఫ్రాక్చర్స్‌కి కారణాలు, నివారణ ఉపాయాలు. ఈ వివరాలన్నీ అందించడానికి హైదర్‌గూడ అపోలో హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హరిశర్మ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో అండి. నమస్కారం అండి మాధవి గారు. సార్ మనం చాలాసార్లు చూస్తుంటామండి. ఒక వయసొచ్చాక చిన్న చిన్న ఫాల్స్‌కి కొంచెం ఇట్లా ఏదో పడబోయాం అంతలోనే ఫ్రాక్చర్ అయిందే అన్న మాటలు కూడా వింటుంటామండి. ఎందుకని అంటారు? సాధారణంగా వయస్సు వచ్చిన కొద్దీ మన శరీరం యొక్క శక్తి తగ్గడం, బ్యాలెన్స్ సరిగ్గా కుదరకపోవడం, మజిల్ స్ట్రెంగ్త్ కండరాల యొక్క బలం తగ్గడం, ఇలా రకరకాల కారణాల వల్ల సరిగ్గా నడవలేక లేదా బ్యాలెన్స్ కుదరక ఇందాక నేను చెప్పినట్లు పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళల్లో వయసుతో పాటు వచ్చే చేంజెస్ వల్ల ఎముకల్లో ఉండే బలం తగ్గి, శక్తి తగ్గి అవి చాలా సులభంగా విరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బోన్ స్ట్రెంత్ కానీ, బోన్స్ యొక్క క్వాలిటీ కానీ ఒక చిన్న ఏజ్‌లోనే నిర్ధారించబడుతది. ముందు నుంచి తీసుకునే చర్యలు అంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉండడం, ఫుడ్ గానీ, అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఉండడం అనేది ఒక ఏజ్ వచ్చేదాకా రిఫ్లెక్ట్ అవుతాయి అంటుంటారు. అది నిజమా? సాధారణంగా ఎముకల్లో శక్తి అనేది దానిలో ఉండే మినరల్ కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మినరల్ కంటెంట్ అనేది ఇప్పుడు పిల్లవాడు పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న కొద్దీ, బోన్స్ పెరుగుతున్న కొద్దీ మినరల్ కంటెంట్ యాడ్ అవుతూ ఉంటుంది. సాధారణంగా 35 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళల్లో ఈ మినరల్ యాడ్ అవ్వడం అనేది అంటే బోన్ ఫార్మేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏజ్లోనూ కూడా ఎప్పుడూ కూడా కొత్తగా బోన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. కొంత బోన్లో ఉండే మినరల్ అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటాయి ఇవి. చిన్న వయసు వాళ్ళల్లో ఈ మినరల్ కంటెంట్ ఫార్మ్ అవడం అనేది, బోన్లో డిపాజిట్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. బోన్స్లో నుంచి వెళ్ళిపోవడం అనేది తక్కువ ఉంటుంది. అందువల్ల ఈ 30-35 ఏళ్ల వయసు వచ్చే వరకు బోన్ స్ట్రెంగ్త్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఫార్మ్ అయ్యేదానికంటే మనకి లాస్ అయ్యేది అంటే ఎముకల్లో నుంచి ఈ కాల్షియము మొదలైన మినరల్స్ అన్నీ వెళ్ళిపోవడం అన్నది రేట్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పటి నుంచి బోన్స్లో ఉన్న స్ట్రెంగ్త్ అన్నది, శక్తి అన్నది తగ్గుతూ వస్తుందన్నమాట. గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మామూలుగా నర్సింగ్ మదర్స్‌గా ఉన్నప్పటి నుంచే ఉమెన్ మరి ముఖ్యంగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే డిప్లీట్ అవుతూ ఉంటుంది. ఇక మెనోపాజ్ దశకి మ్యాక్సిమం అసలు వాళ్ళ బోన్స్ వీక్‌గా ఉంటే ముందు నుంచి జాగ్రత్త తీసుకోకపోతే అంటారు. అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా మెనోపాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈస్ట్రోజన్ అని ఇట్లాంటి హార్మోనల్ చేంజెస్ వల్ల సడన్గా వాళ్ళలో లాస్ అవ్వడం అన్నది ఎక్కువ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. ఇప్పుడు మనం రిటైర్ అయిపోతున్నాము. రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఏదో కొద్దిగా పెన్షన్ వస్తుంది, లేదా కొంతమందికి అది కూడా ఉండదు. సో జీవితం సాగాలి అంటే మనకి ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వచ్చే ఇంట్రెస్ట్ తోటి మనం జీవితాన్ని గడుపుకుంటాం. ఆ విధంగానే ఎముకల్లో ఏర్పడుతున్న ఈ కాల్షియం మొదలైన మినరల్ కంటెంట్ ఏదైతే ఉందో చిన్న వయసులోనే మనం మంచి డయట్, ఎక్సర్సైజులు, సన్కి చక్కగా ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ని కనుక మనం ఫాలో అయితే బోన్ మినరల్ కంటెంట్ అన్నది ఎక్కువ అవుతుంది. ఫైనల్గా జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. కానీ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్నవి మనం మన కంట్రోల్లో పెట్టుకుని బోన్ కంటెంట్ అనేది పెంచుకోవచ్చు. సో ఒకసారి మ్యాక్సిమం బోన్ కంటెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి కొద్ది కొద్దిగా లాస్ అవుతూ మెనోపాజ్ టైం దగ్గర నుంచి కొద్దిగా ఎక్కువ లాస్ అవుతూ ఉన్నా సరే కూడా ఎప్పుడైతే ఒక క్రిటికల్ లెవెల్ కంటే బోన్ మినరల్ కంటెంట్ తగ్గిపోయి, బోన్ స్ట్రెంగ్త్ బాగా తగ్గిపోయి ఫ్రాక్చర్స్ అవడం అన్నది జరగడం మొదలు పెడుతుందో ఆ టైం అన్నది మనకి ఎంత లేటుగా అయితే అంత లేటుగా చేయడానికి ముందర నుంచి తీసుకునే జాగ్రత్తలు మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి.
ఆస్టియోపోరోసిస్ అనగానే ఉమెన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ కండిషన్ నుంచి అంటుంటారండి. అసలు ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, సైలెంట్గా కూడా ఉండే రిస్క్ ఉంటుందా? ఆస్టియోపోరోసిస్ అన్నదాన్ని అసలు సైలెంట్ బోన్ డిసీజ్ అని అంటారు మీరు చెప్పినట్లు. సిమ్టమ్స్ సాధారణంగా ఎట్లా ఉంటాయి అంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం అన్నది, అది కాకుండా సిమ్టమ్స్ వైజ్ తీసుకుంటే నడుము నొప్పి, తొందరగా అలసిపోవడం, కొంతమందికి ఏంటంటే ఇంకా అది మెల్లమెల్లగా ఎక్కువ అయిపోయి బాగా వయసు వచ్చిన వరకు గూనిలాగా రావడం, ఇలాగా రకరకాలుగా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఎక్కువగా మనకి ఆస్టియోపోరోసిస్ ఒక సిగ్నిఫికెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత కానీ అసలు అది మనకు వస్తుంది అనేది ఉంది అన్న సంగతి మనకు తెలియదు. పురుషుల్లో ఈ కండిషన్ ఉండదంటారా? తప్పకుండా ఉంటుందండి పురుషుల్లో కూడా. పురుషుల్లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే ఉంటుంది, రెండోది ముందర నుంచి బోన్ మాస్ కనుక తక్కువగా ఉంటే వాళ్ళలో ఈ అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత కొన్ని రకాల మందులు ఇలాంటివి వాడడం వల్ల బోన్ లాస్ ఎక్కువ ఉంటుంది. స్టీరాయిడ్స్ అని ఇలాంటివి అనమాట. కొన్ని రకాల జబ్బులకి రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆస్తమా ఉందనుకోండి, వాళ్ళప్పుడు స్టీరాయిడ్ ఇన్హిలేషన్, స్టీరాయిడ్స్ అవి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళలో తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి సీజర్స్, ఫిట్స్ అవి వస్తాయి, వాటికి మందులు వాడుతుంటారు, వాటిల్లో కూడా కొద్దిగా ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని రకాల మందులు తీసుకునే వాళ్ళల్లో కూడా ఉంటుంది. మగవాళ్ళల్లో కూడా, ఆడవాళ్ళలోగా స్పెసిఫిక్ టైం అని కాకుండా ఎంతో కొంత ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత హార్మోనల్ చేంజెస్ అన్నీ వస్తాయి. టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. సో దాంతో కొద్దిగా వాళ్ళకి కూడా శక్తి తగ్గడము, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడము, ఇలాంటి వాటి వల్ల కూడా మళ్ళీ ఆస్టియోపోరోసిస్ ప్రోగ్రెస్ అవడం అనేది జరుగుతుంది. అంటే బోలుగా పెలుసుగా మారిపోతాయి అంటారా? ఎముకలు బేసికలీ మినరల్ కంటెంట్ లేకపోతే వాటిల్లో ఉండే వెయిట్ బేరింగ్ శక్తి, అంటే దానికి గట్టిదనం ఏదైతే ఉంటుందో అది పోతుంది. గట్టిదనం పోయేటప్పటికి ఏంటంటే అది ఈజీగా విరుగుతాయి. ఇప్పుడు కర్ర ఉందనుకోండి, గట్టిగా ఉంటుంది, ఈజీగా విరగలేము. అదే ఒక చాక్ పీస్ లాంటిది ఉందనుకోండి, చాలా ఈజీగా విరిగిపోతుంది. అట్లాగేంటంటే ఈ బోన్స్లో ఉండే కంటెంట్, మినరల్ కంటెంట్ తగ్గిపోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్కి ఇంకా ముందు దశ ఏమన్నా ఉండడం, ఆస్టియోపీనియా అంటుంటారు, అదంటే ఏంటి, ఆ దశలోనే గుర్తించగలగడం అలా ఉంటుందా? అంటే బేసికల్లీ ఆస్టియోపోరోసిస్ అంటే మినరల్ కంటెంట్ తగ్గడం అని అనుకున్నాము. కానీ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, దీనికి ఈ బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ చేసి అందులో ఈ టీ స్కోర్ అని ఇవన్నీ వస్తాయి. సో వాటిల్లో కనుక స్టాండర్డ్ డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఇంతమంది పాపులేషన్ స్టడీ చేసిన తర్వాత యావరేజ్ మీన్ ఇంత ఉండాలి బోన్ డెన్సిటీ. సో దానికంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది అన్నదాన్ని పట్టుకుని తీసుకుని, ఇప్పుడు లెస్ దాన్ 2.5 స్టాండర్డ్ డీవియేషన్స్ కనుక తేడా వస్తే ఆస్టియోపోరోసిస్ అంటారు. అంతకంటే కొద్దిగా తక్కువ, ఏదో -2, -1.5 అలా ఉంటే దాన్ని ఆస్టియోపీనియా అంటారు. ఆస్టియోపీనియా దశలో కూడా ఎలాంటి సిమ్టమ్స్, అంటే ఇంకా తొలి దశ కాబట్టి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఈ పోరోసిస్కి గురి కాకుండా ప్రివెంట్ చేయొచ్చా? ఆస్టియోపీనియా స్టేజ్లోనే సాధారణంగా ఏం చేస్తామంటే, అందుకే మీరు చెప్పినట్లు ఇందాక పర్టికులర్లీ హై రిస్క్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఈ లేడీస్లోను ఎర్లీ మెనోపాస్ వస్తుంది కొంతమందికి, లేదా ఏదో ఒక కారణం వల్ల చిన్నతనంలోనే 35 ఏళ్లకే హిస్టరెక్టమీ అండ్ ఓవరీస్ 2 తీసేయడం ఇలాంటివి జరుగుతుంది. సో వీళ్ళలో ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా తొందరగా జరుగుతాయి. సో ఇలాంటివన్నీ హై రిస్క్ గ్రూప్స్. అలానే కొన్ని రకాల మందులు వాడే వాళ్ళల్లో, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, నొప్పుల వల్ల వాటి వల్ల, ప్లస్ వాటికి వాడే మందుల్లో స్టీరాయిడ్స్ ఉంటాయి. ఇలాగ హై రిస్క్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా తరచుగా ఈ స్టడీ చేయించి, ఒక్కసారి ఆస్టియోపీనియా మొదలైంది అన్నది కనుక మనం రికగ్నైజ్ చేయగలిగితే అప్పటి నుంచి ఫిజికల్ యాక్టివిటీ పెంచడము, తర్వాత ఈ కాల్షియం ఇంటేక్ పెంచడము, వైటమిన్ డి కరెక్ట్గా వాడడము, ఇలాంటి రకరకాల పద్ధతుల ద్వారా ఆస్టియోపీనియాని ఆస్టియోపోరోసిస్ లాగా ప్రోగ్రెస్ అవ్వకుండా ముందరి నుంచి జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే అంటే ఏజ్తో పాటు ఎలాంటి డైటరీ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ అంటారు? ఒకటి, కొద్దిగా కాల్షియం ఎక్కువ తీసుకోవడము. సాధారణంగా వయసుతో పాటు ఏమవుతుందంటే, మనం తీసుకునే ఆహారంలో ఉండే కాల్షియం అంత ఈజీగా అబ్జార్బ్ కాదు. సో అందువల్ల మనం డెఫినెట్గా డోస్ ఎక్కువ చేయాలి అంటే అడిషనల్గా సప్లిమెంటల్ కాల్షియం కూడా తీసుకోవాలి. సో సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవడము, వైటమిన్ డి తీసుకోవడము, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత
ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా వయసు వచ్చిన తర్వాత రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల డయట్ తగ్గడము, దానిలో సఫిషియంట్ ప్రోటీన్, పర్టికులర్లీ వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ కంటెంట్ తక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో వాటి వల్ల కూడా ఈ శక్తి తగ్గడము అండ్ అడిషనల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అవన్నీను, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడము ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అందువల్ల ఆస్టియోపోరోసిస్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది అన్నమాట. ఇంకా ముందు నుంచే వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అసెస్ చేయడం, వాళ్ళు చాలా ఎంగేజ్ నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, ఇలా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందండి? ఇందాక నేను చెప్పినట్లు తొందరగా రికగ్నైజ్ చేయడం ఒకటి. తర్వాత ఏంటంటే ఈ ఫాల్ ప్రివెన్షన్, పర్టికులర్లీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వాళ్ళల్లో ఫాల్ ప్రివెన్షన్ చేయడం ఒకటి చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల మందులు వేసుకుంటున్నప్పుడు మనకు కొద్దిగా సెడేటెడ్గా ఉన్నట్లుంటుంది, మన బ్యాలెన్స్ తప్పుతుంది, ఈజీగా పడిపోవడానికి దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి ప్రికాషన్స్ ముందరి నుంచి మనం ఫాలో అవ్వడం, ఆ మందులు కూడా ఆ విధంగా మాడిఫై చేసుకోవడము, ఇలాంటి వాటి వల్ల మనం ఒకటి పడిపోవడం అన్నది, ఫ్రాక్చర్స్ అవ్వకుండా అన్నది మనం కాపాడుకోవచ్చు. బ్యాలెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్తున్నారు కదండి. అంటే బ్యాలెన్స్ తప్పడానికి అంటే వాళ్ళలో ఏదైనా ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఒక కారణం అవ్వచ్చు అంటారా? అంటే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల డిఫార్మిటీస్ వస్తాయి, దానివల్ల మోకాళ్ళు కానీ ఇలాంటి నొప్పులు వస్తాయి. సో దాంతో ఫిజికల్ ఎబిలిటీ అండ్ మూమెంట్ తగ్గుతుంది, అప్పుడు మళ్ళీ పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా కూడా ఇంజురీ అవ్వడానికి అయితే అవకాశం డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. ఈ వైటమిన్ డి కానీ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ చాలామంది ఒక టైం వేసుకుంటారండి, మళ్ళీ బ్రేక్ ఇచ్చేస్తారు, మళ్ళీ కిడ్నీ స్టోన్స్కి గురవుతారా అని భయపడుతుంటారు. అసలు వీటి గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? కాల్షియం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావు. ఓకే. కిడ్నీ స్టోన్స్ బేసికల్లీ యూరిన్లో స్టేసిస్ రావడం వల్ల, లేకపోతే యూరిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి వచ్చి కెమికల్గా చేంజెస్ రావడం వల్ల వస్తాయి. అందువల్ల కాల్షియం వాడుతుంటే కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి కాబట్టి మేము కాల్షియం మానేస్తాం అనుకోక్కర్లేదు. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ లాంటివి వస్తే దానికి యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. వైటమిన్ డి కానీ కాల్షియం కానీ మానాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు వాడేసేసి మానేసేసి మళ్ళీ వాడాలి అన్నది కూడా లేదు. ఉమెన్కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా డోస్ అట్లా ఏమన్నా అవసరం అవుతుంది అంటారా? సాధారణంగా వైటమిన్ డి కానివ్వండి, కాల్షియం కానివ్వండి, వాళ్ళల్లో కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా డోస్ ఎక్కువ ఇవ్వచ్చు. బట్ మోరాల్లెస్ ఇవాళ రేపు మెడికేషన్లో అన్నిట్లోనూ ఒక స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ శరీరంలో ప్రతి ఎముకను ఎఫెక్ట్ చేసే రిస్క్ ఉంటుందా, లేకపోతే లార్జ్ బోన్స్ ఎఫెక్ట్ అవ్వడం అలా ఏమన్నా ఉంటుందా, ఎట్లా ఉంటుంది అంటారు? నిజానికి ఆస్టియోపోరోసిస్ అనేది శరీరంలో ఉన్న ప్రతి ఎముకని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ప్రతి ఎముకకి కూడా మనం నడవడంలో కానీ పడడంలో కానీ ఏదైతే స్ట్రెస్ జరుగుతుందో, ఫోర్సెస్ అన్ని ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతాయో అది స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఆ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది అన్ని బోన్స్లోనూ ఈక్వల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హిప్ జాయింట్ తీసుకుంటే థై బోన్, ఫీమర్ బోన్ ఏదైతే ఉందో అందులో నెక్ ఒక యాంగిల్లోనూ మిగిలిన షాఫ్ట్ ఒక యాంగిల్లోనూ ఉంటుంది. ఆ యాంగిల్ జంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అందుకని వీళ్ళల్లో సాధారణంగా నెక్ ఫ్రాక్చర్స్ అవి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా స్పైన్లో ఏంటవుతుంది అంటే వర్టికల్ లోడింగ్, జారి పడ్డంలో దాన్ని మనం కూర్చున్నట్టు పడ్డాం అనుకోండి, నడుము ఇట్లా ముందరికి వంగినట్టు అవుతుంది. అయ్యేటప్పటికి ఏంటంటే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది పర్టికులర్లీ నడుములో మధ్యలో అప్పర్ పార్ట్ ఆఫ్ ద లంబార్ స్పైన్ లేకపోతే లోయర్ పార్ట్ ఆఫ్ ద డార్సల్ స్పైన్ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడ ఫ్రాక్చర్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఫ్రాక్చర్స్ అనేవి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ అవుతాయి. ఆస్టియోపోరోసిస్ అనేది మొత్తం శరీరంలో ఉన్న అన్ని ఎముకల్ని ఎఫెక్ట్ చేస్తుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇక మీరు ఎప్పుడు చెప్తున్నట్టుగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, అండ్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి అంటారు, నిజమేనా? నిజమే. వెయిట్ బేరింగ్ అనేది బేసికల్లీ ఏంటంటే దీన్ని వర్టికల్ లోడింగ్ అంటాం. ఈ వర్టికల్ లోడింగ్ ఎక్సర్సైజెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్స్ లైట్ వెయిట్ అయినా పర్వాలేదు తీసుకుని వర్టికల్గా పైకి ఎత్తడం, దించడం, ఇలాంటివి చేస్తే ఏంటంటే స్పైన్ మీద వర్టికల్గా లోడ్ పడుతుంది. ఎక్కడెక్కడైతే లోడ్ పడుతూ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా బాడీ నోస్
బోన్ రియాక్షన్ ఉంటుంది దానికి. ఆ బోన్ రియాక్షన్ వల్ల ఏంటవుతుంది అంటే ఎక్కడెక్కడైతే ఈ లోడ్ పడుతుందో అక్కడక్కడ బోన్ కొత్తగా ఫార్మ్ అవడానికి ట్రై చేస్తుంది. అంటే మన బాడీ దానికి ఆ ఆస్టియోపోరోసిస్లో జరుగుతున్న ఈ ఇంజురీ ఏదైతే అవుతుందో గ్రాడ్యువల్గా జరుగుతుంది కాబట్టి కొంత ట్రై చేస్తుంది ఫైట్ చేయడానికి. సో అందువల్ల ఏంటంటే ఈ వర్టికల్ లోడింగ్ ఎక్సర్సైజెస్లో బికాస్ ఆఫ్ ది లోడింగ్ అక్కడక్కడ కాల్షియం డిపాజిట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల ఈ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. నవిడేస్ ఎన్నో రకాల టిప్స్ కనిపిస్తూ ఉంటాయండి. మీ ఎముకలు ఉక్కులాగా మారాలంటే గుమ్మడి గింజలు తినండి, ఇలాంటివన్నీ అసలు నిజంగా అలా ఉంటుందా అండి? ఏమన్నా టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎముకలు స్ట్రెంగ్తెన్ అవుతాయా? అంటే ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే సమ్ సార్ట్ ఆఫ్ డైటరీ మోడిఫికేషన్. ఇప్పుడు కొన్ని రకాల గింజల్లోనూ ఫ్లాక్ సీడ్స్ అని ఇలాంటివి రకరకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయనో, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయనో, కాల్షియం ఎక్కువ ఉంటుందనో, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అటువంటి డైట్ తీసుకున్నందువల్ల ఎంతో కొంత బెనిఫిట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. కానీ మేము ఆ డైట్ తీసుకుంటున్నాం కాబట్టి మేము కాల్షియం మానేస్తామనో, లేకపోతే వైటమిన్ డి వేసుకోవడం మానేస్తామనో, వేరే మందులు కొన్ని రకాల మందులు కూడా ఇస్తుంటాం మేము. యాక్చువల్లీ అవన్నీ మానేస్తాను అనుకోకూడదు. మీరు తీసుకునేది ఏదైనా సరే మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, సైమల్టేనియస్గా డయట్ కంట్రోల్ చేసుకోవాలి, ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వయసు పైబడే కొద్దీ ఆస్టియో ఆర్థరైటిస్, డీజనరేటివ్ చేంజెస్, అరుగుదలకు గురవడం అండ్ ఆస్టియోపోరోసిస్, మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టుగా బోల్గా పెల్స్గా, ఈ రెండు కొరిలేటెడ్గా ఉండే రిస్క్ ఉంటుందా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది టోటల్లీ నిజంగా చెప్పాలంటే వేరే ప్రాబ్లం. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ కూడా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల నొప్పులు అవి ఉండడం వల్ల ఏదో కొన్ని రకాల వేరే మందులు అవి వాడడం వల్ల ఆస్టియోపోరోసిస్ పెరగచ్చు. కానీ నిజానికి దీస్ టూ ఆర్ టోటలీ డిఫరెంట్ కండిషన్స్. ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి పోరోసిస్ కూడా ఉందనుకోండి, వాళ్ళకి సర్జరీస్ కానీ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్స్ కానీ మరింత కష్టతరం అయ్యే రిస్క్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ సింపుల్గా చెప్పాలి అంటే మోస్ట్లీ మన దేశంలో మోకాళ్ళలో ఎక్కువ చూస్తాం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. ఈ మోకాళ్ళు బాగా అరిగిపోయాయి అంటే వాళ్ళకేమో నీ రీప్లేస్మెంట్ అనేది చేస్తారు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఆర్టిఫిషియల్ నీ జాయింట్ని బోన్ మీద బిగించి అతికిస్తారు సిమెంట్ పెట్టి. బోన్ క్వాలిటీ బాగా లేదనుకోండి, ఇది ఆ ఫిక్సేషన్ స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదు, తొందరగా ఫెయిల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కరెక్ట్. సో అటువంటిప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కనుక ఉన్నట్లయితే అసెస్ చేసి ముందు ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ చేస్తాం. అంటే వాళ్ళకి కాల్షియం ఇవ్వడము, వైటమిన్ డి ఇవ్వడము, తర్వాత బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా కొన్ని మందులు ఉన్నాయి. టెరిపారడైడ్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్ రోజు ఇన్సులిన్ తీసుకున్నట్టు తీసుకుంటూ ఉంటే ఒక 6 నెలలు తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ కొంత సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. అలానే బోన్లో నుంచి కాల్షియం పోకుండా ఉండడానికి, ముఖ్యంగా కాల్షియం పోవడానికి, మినరల్ కంటెంట్ పోవడానికి శరీరంలో ఆస్టియోక్లాస్ట్స్ అని ఉంటాయి. అవి ఒక సెల్స్, అవి ఎక్కువగా బోన్లో ఉన్న మినరల్స్ని తీసేసి బ్లడ్లో పోసేస్తుంటే బ్లడ్లో నుంచి అది యూరిన్లో నుంచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ తగ్గించడానికి కొన్ని మందులు ఉన్నాయి. సో అటువంటి మందులు ఇస్తామన్నమాట. ఇచ్చినందువల్ల ఆస్టియోక్లాస్ట్ యాక్టివిటీ తగ్గుతుంది. టెరిపారడైడ్ ఇచ్చినందువల్ల బోన్ ఫార్మేషన్ సెల్స్ని ఆస్టియోబ్లాస్ట్స్ అంటారు. ఈ ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ పెరుగుతుంది. సో ఇటువంటి మందులు ఇచ్చి కూడా మనము బోన్ స్ట్రెంగ్త్ని పెంచవచ్చు. ఏదైనా కారణాల వల్ల పిల్లల్లో కూడా ఎముకలు బలహీనంగా ఉండడం అలాంటివి గమనిస్తుంటారండి? కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి, వాటిల్లో పిల్లల్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉండొచ్చు. వైటమిన్ డి డెఫిషియన్సీస్, రికెట్స్ అంటాము, ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా బోన్స్ వీక్గా ఉంటాయి. కొంతమందికి చిన్నతనంలోనే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళల్లో కూడా బోన్స్ వీక్గా ఉంటాయి. ఇది కాకుండా ఫైబ్రస్ డిస్ప్లేసియా అని ఇలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళల్లో రీజనల్గా ఒక లోకలైజ్డ్గా బోన్ వీక్నెస్ వస్తుంది, కొన్ని డిసీజెస్ లాంటివి ప్రైమరీగా బోన్లో రావడం వల్ల. సో పిల్లల్లో కూడా బోన్స్ వీక్గా అవడానికి, వాళ్ళలో కూడా ఆస్టియోపోరోసిస్ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి డెఫినెట్గా. ఇంకా ఇలాంటి చిన్నప్పుడే ఇలాంటి సమస్యలకు గురైన వాళ్ళకి ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇంకా సమస్యల తీవ్రత పెరుగుతూ ఉంటుంది అంటారా? పెరుగుతుంది, కొన్ని కండిషన్స్లో పెరుగుతుంది. కొన్ని కండిషన్స్లో చిన్నతనంలో అయ్యే ఫ్రాక్చర్స్ అన్నవి తర్వాత మెల్లగా తగ్గుతాయి కూడా. ఈ వయసు పైబడిన వాళ్ళలో ఇలాగా వేరియస్ రీజన్స్తో ఫ్రాక్చర్స్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్
చిన్నతనంలో అంటే యంగర్ ఏజ్ గ్రూప్, లెటసే 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో హిప్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, దాన్ని ఎలాగైనా సరే ఫిక్స్ చేసి ఆ న్యాచురల్ బోన్ని రీటైన్ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్లో బాగుంటుందని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అదే నెక్ ఆఫ్ ఫ్రాక్చర్ ఫీమర్ అయితే, నెక్ ఫ్రాక్చర్ అయితే ఫీమర్లో వాళ్ళలో అతుక్కోవడానికి అవకాశాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఆ బంతిని తీసేసి ఆర్టిఫిషియల్ బాల్ వేయడం జరుగుతుంది. సో అందువల్ల ట్రీట్మెంట్ అనేది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సిమిలర్లీ ఆస్టియోపోరోసిస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళల్లో కూడా టెక్నిక్ ఆఫ్ ఫిక్సేషన్స్ అనేవి మారుతుంటాయి. ఓకే. అంటే ఇన్హెరెంట్గా కొద్దిగా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఇంప్లాంట్స్, అంటే బయోమెకానిక్స్ అంటారు, మన శరీరంలో ఫోర్సెస్ ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అన్న సైన్స్ అనమాట అది. సో బయోమెకానికల్గా ఏ ఇంప్లాంట్స్ మోర్ స్ట్రాంగర్ అన్నవి వాడడం జరుగుతుంది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో. ఓకేనండి డాక్టర్ హరిశర్మ గారు, ఎల్డర్లీ పీపుల్లో తరచూ ఫ్రాక్చర్స్ అనేవి ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఎందుకు గురవుతూ ఉంటారు, ముందు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు బోన్స్ పెల్స్గా కానీ లేకపోతే పోరస్గా మారడానికి రీజన్స్ ఎలా ఉంటాయి అండ్ ముందు నుంచి ఎలా గుర్తించి ఏ చెకప్స్ తోటి కేర్ఫుల్గా ఉంటూ కొంతవరకు ఫ్రాక్చర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇంట్లో కానీ వాళ్ళ పరిస్థితుల్లో కానీ ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. ధన్యవాదాలండి.